అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అదానీ సహా ఆయన కంపెనీలో పలువురిపై అమెరికాలో లంచం ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల్లోనే కెన్యా గట్టి షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ సహా విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో స్పష్టం చేశారు. దీంతో ఏకంగా 62,000 కోట్ల రూపాయల ఒప్పందాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా సర్కార్ అదానీ గ్రూపుతో $736 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందానికి బ్రేక్ పడింది. మరోవైపు కెన్యా రాజధాని నైరోబీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిని అదానీ గ్రూప్నకు అప్పగిస్తూ మరో ఒప్పందం చేసుకుంది. కానీ ప్రజల నుంచి ఈ విషయంలో వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. దీంతో ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం ఈ రెండు ఒప్పందాల విలువ ఏకంగా 62,000 కోట్ల రూపాయలు. దానికంటే ముందు అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 7గురిపై అమెరికా ప్రాసిక్యూటర్ అభియోగాలు మోపారు. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచంగా ఇచ్చారని ఆరోపణలు చేశారు. గౌతమ్ అదానీకి అమెరికాలో అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. చట్టాలను గౌరవిస్తూ తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. అదానికి ఎదురు దెబ్బలు తగులుతున్న వేళ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వరుస ట్వీట్లు చేస్తున్నారు. అదానీ కేసు విషయంలో ప్రధాని మోడీ పేరును కూడా ఛార్జిషీట్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో ట్వీట్ చేశారు. అదానీ స్విట్జర్లాండ్లో ఇల్లు కడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు అతను ఒక సోదరుడిని దుబాయ్లో ఉంచాడని అన్నారు. ఇంకా పాకిస్తాన్కు చెందిన బాషర్ షిప్తో కలిసి వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఇవన్నీ గమనిస్తే భారత్ పట్ల ఆయనకు గౌరవం లేదని అన్నారు. తన సంపద మొత్తం విదేశాలకు తరలిస్తున్నాడని సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకొచ్చారు.